పూర్వం ఒక గొప్ప రాజ్యంలో ఓ ధీరుడు అయిన రాజు ఉండేవాడు. అతని పేరు చంద్రవర్మ. ఆయన వద్ద అశేష సంపద, బలమైన సైన్యం, అపార ప్రజాభిమానం అని ఉండేవి. కాని రాత్రులు నిద్రపోలేక, దుఃఖం తెలియని ఆందోళనతో కాలక్షేపం చేస్తూ ఉండేవాడు. ప్రతిరోజు అతని మనసులో ఒకే ప్రశ్న: ఇన్ని ఉన్నా ఎందుకీ ఖాళీతనం? నాకు నిజమైన ఆనందం ఎందుకు కనిపించదు? ఒకరోజు మంత్రివర్యులు వచ్చి వినిపించారు. ప్రభు, సమీప అరణ్యంలో బుద్ధుడు బోధన చేస్తున్నారు. అక్కడ చాలామంది ప్రశాంతతను పొందుతున్నారు. రాజు రాజచక్రాన్ని పక్కన పెట్టి సాధారణ వేషం ధరించి అరణ్యంలోకి బయలుదేరాడు. రాజు బుద్ధుని కాళ్లకు నమస్కరించి మౌనంగా కూర్చున్నాడు. తర్వాత ప్రశ్నించాడు: భగవాన్, నాకు శక్తి ఉంది, వైభవం ఉంది, కానీ నా మనస్సు మాత్రం చంచలంగా ఉంది. నన్ను నేను కలవాలంటే ఏ మార్గం? బుద్ధుడు ప్రశాంతంగా నవ్వి ఇలా పలికాడు: ప్రభూ, మీరు దేశాన్ని పాలించగలిగారు, కానీ మీలోని రాజ్యాన్ని చూడటానికి నిమిషం తీశారా? అతను ఆశ్చర్యపోయాడు. మీ శరీరం ఒక నగరం లాంటిది, మీ ఊపిరే అక్కడి జీవధార. ప్రతి శ్వాసను గమనించండి. అప్పుడు మీరు బాహ్య రాజ్యాన్ని కంటే గొప్ప అంతర్గత శాంతిని అనుభవిస్తారు. రాజు బుద్ధుని సూచనలతో కళ్ళు మూసి ఊపిరిని గమనించాడు. అతనికి అదే క్షణం ఒక కొత్త లోకపు తలుపు తెరుచుకున్నట్టే అనిపించింది. మీ మనస్సు ఒక అగ్ని. దానికి మీరు ఏ ఆహారం ఇస్తే అది అదే రీతిలో మిమ్మల్ని కాలుస్తుంది లేదా కాంతి ఇస్తుంది. ధ్యానం అగ్ని రూపంలో ఉన్న మనస్సును దీపముగా మారుస్తుంది. రాజు గతంలో చేసిన కొన్ని తప్పులు గుర్తుకొచ్చాయి, కానీ బుద్ధుని సమీపంలో అవి దోషాలుగా కాకుండా పాఠాలుగా అనిపించాయి. మౌనంగా కూర్చోండి, ఏమీ ఆలోచించకండి. మీ మనసే మీ గురువు అవుతుంది. 1 గంట తర్వాత రాజు కళ్ళు తెరిచాడు. కన్నీళ్లు కళ్ళలోంచి పారుతున్నాయి. భగవాన్, నేను ఎప్పుడు రాజ్యం పాలించానంటే ఇప్పుడు తొలిసారి నా మనసును చూశాను. ఇది నిజమైన విజయం. తిరిగి కోటకొచ్చిన తర్వాత రాజు పూర్తిగా మారిపోయాడు. ఇప్పటి నుంచి పాలలో మౌనత, ప్రజలతో వినయం మరియు ప్రతి ఉదయం ధ్యానం, ఇవన్నీ ఆయన జీవితంలో భాగమయ్యాయి. ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇదే మన రాజు, కానీ ఇప్పుడు ఆయనలో తేజస్సు కాదు, ప్రశాంతత మెరిసిపోతుంది. ప్రపంచాన్ని గెలుచుకున్నవాడే మహోన్నతుడు కాడు, తన మనస్సును గెలుచుకున్నవాడే నిజమైన చక్రవర్తి. ధ్యానం మనల్ని మనకు పరిచయం చేస్తుంది. యోగం మన శరీరాన్ని ప్రశాంతతకు సిద్ధం చేస్తుంది.